ఆప్కి అదాలత్లో యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి మీద ఏర్పడ్డ మొదటి ఆరోపణ ఏంటంటే ఈయన ఎంతో పిడివాదం గలవారు. హర్దీప్ సార్, మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ బ్యాక్గ్రౌండ్ మేము తెలుసుకున్నాం. మీరు చిన్నప్పటి నుంచి ఎంతో మొండి పట్టుదల గలవారని విన్నాం. అదే సల్మాన్ ఖాన్ ఒక డైలాగ్ చెప్పారు, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని. మొండి పట్టు పట్టాలి. అలా మనం పట్టడం తప్పేమీ కాదు. అందుకని మీ అందరికీ కూడా నేను అదే చెప్తాను. నేను ఈ ఛార్జ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. అందులో కొద్దిగా నొమాన్స్ కలుపుతున్నాను. అంటే నాలోనే ఒక డిఎన్ఏ డిఫెక్ట్ అనే అనుకోండి, లేదంటే మీరే దానికి వేరే పేరేదైనా కూడా పెట్టుకోండి. కానీ దీంట్లో ఎవరి తప్పు లేదండి. మీ ప్రారంభంలో అదే మీ చిన్నప్పుడు మీరు కిండర్ గార్డెన్లో ఉన్నప్పుడు పిల్లలెవరో మిమ్మల్ని ఎగతాళి చేశారని వాళ్ళ ముఖం మీద గుద్దారట. 1956లో అప్పుడు నాకు 4 ఏళ్ల వయసు అనుకుంటాను. మా నాన్నగారికి అప్పుడు జర్మనీలో పోస్టింగ్ దొరికింది. అప్పుడు నన్ను జర్మనీ కిండర్ గార్డెన్లో చేర్చారు. మేము ఆ కాలంలో అంతా సిక్కు కుర్రవాళ్లు చాలామంది జుట్టు ఎక్కువగా పెంచుకుంటారు. నెత్తిమీద గుండ్రంగా చుట్టుకుని దానిపైన గుడ్డలాంటిది కట్టుకుని అలాగే స్కూల్కి వెళ్తారు. నేను ప్రారంభంలో స్కూల్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఎక్కువగా జర్మన్ కుర్రవాళ్లే ఉండేవారు. వాళ్ళంతా చాలా విచిత్రంగా చూసేవారు. వీడు మగవాడు అంటున్నాడు, కానీ ఇంత జుట్టు పెంచుకున్నాడేంటి అని నన్ను చాలామంది హేళన కూడా చేసేవారు. అప్పుడు నాకు వాళ్ళ భాష తెలీదు. వాళ్ళు హేళన చేసే స్టైల్ చూసి ఫిజికల్గా మారిపోయింది. ఒక్క విషయం చెప్తాను రజత్ సార్, స్కూల్లో జరుగుతున్న పుల్లింగ్ లేదంటే సివిల్ సర్వీస్, అది కాక పొలిటికల్ లైఫ్లో కూడా చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరన్నా పుల్లింగ్ చేస్తే తిరిగి వాడిని మొహం మీద గుద్దడమే చాలా మంచి పని. ఆ తర్వాత అయితే మీ యొక్క అలవాట్లన్నీ ఈ విధంగా ఉంటాయని విన్నాను. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎంతో బలవంతంగా హాస్టల్లో చేర్పించారట. అప్పుడు మీరు గోడ దూకి పారిపోయారట. మీరు చేసిన డీప్ రీసెర్చ్లో ఈ కథ నిజమే. ఏమైందంటే అది మా నాన్నగారు ఫారిన్ మినిస్ట్రీలో వర్క్ చేస్తూ ఉండేవారు. ఆయనకి ఇండో చైనా లవ్స్లో పోస్టింగ్ దొరికింది. అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు. కానీ మా పేరెంట్స్ మాత్రం నేను ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి అని పట్టుబట్టారు. అందుకని నన్ను హిమాచల్ ప్రదేశ్ స్కూల్లో చేర్చారు. మొదట్లో నాకు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం వస్తుందని అనుకున్నారు. కానీ నేను చూసినంతవరకు ఆ స్కూల్లో కొద్దిసేపట్లోనే అన్ని దారులు కూడా చాలా దారుణంగా ఉండేవి. ఎడ్యుకేషన్ అక్కడ అంత సరిగ్గా లేదు. మా అమ్మా నాన్నలకి చాలా లెటర్స్ రాశాను, కానీ మీకు తెలుసు కదా పేరెంట్స్ ఎలా ఉంటారు అని. నాకు 2 అమ్మాయిలున్నారు, గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. కానీ పిల్లలు చెప్పేది ఏది సరిగ్గా ఉండదనే వాళ్ళు అనుకుంటారు. అందుకని నేనేం చేశానంటే నాకు కొంచెం పాకెట్ మనీ దొరికేది. ఆ డబ్బుతో నేను టికెట్ కొనుక్కొని తిరిగి వచ్చేశాను. మొండి పట్టి నేను చేసింది చాలా కరెక్ట్ అయిన విషయం. సరే, ఇదంతా మీ బాల్య జీవితం. ఇప్పుడు మీ జీవితం గురించి మాట్లాడుకుందాం. 21 సంవత్సరాల వయసులో మీరు ఐఎఫ్ఎస్ పాస్ అయిన తర్వాత మస్సూరీ అకాడమీకి వెళ్లారు. అక్కడ ఎంతో అందమైన ఒక అమ్మాయిని చూశారు. ఆమె టాపర్గా కూడా ఉన్నారు. మీ బ్యాచ్మేట్స్ ఏమన్నారంటే ఎంతో తొందరగా మీరు ఆమెను ప్రేమించారట. ప్రేమ అనబడది ఊరికే సినిమాల్లోనే సాధ్యం అండి. అది నిజమైన జీవితం, రియల్ లైఫ్లో దానివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. వాటిని సాల్వ్ చేసుకోవాలి. మాకు సమస్య లేటుగానే ఎదురైంది. ఎందుకంటే మీరు లక్ష్మీ మురుదేశ్వర్ని ఎంచుకోవడం లేదు, మురుదేశ్వర్ వల్ల కాదు, కానీ వేరే ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు ఫారెన్ సర్వీసెస్ చూస్ చేశారు, నేను అదే చూస్ చేసుకున్నాను. సో నాతో మా అమ్మగారు ఏం చెప్పారంటే, ఇద్దరూ అంబాసిడర్లు అయిపోతే ఎలా మీరు మేనేజ్ చేస్తారో అని అడిగారు. ఇల్లు ఎవరు చూసుకుంటారో అని అడిగారు. ఎందుకంటే ఆవిడ హౌస్ వైఫ్గానే ఉన్నారు. ఆ తర్వాత ఆవిడకి నచ్చ చెప్పాం, ఆవిడే ఒప్పుకున్నారు. ఆ తర్వాత తన నాన్నగారు లాయర్గా ఉండేవారు, లా సెక్రటరీగా ఉన్నారు. దీనివల్ల చాలా సమస్య వస్తుంది అని ఆయన అన్నారు. ఆయన ఏమని చెప్పారంటే, మీ మ్యారేజ్ అకార్డింగ్ టు స్పెషల్ యాక్ట్లోనే చేయాలి అని చెప్పారు. లేదంటే హిందూ మ్యారేజ్లో, సిక్ మ్యారేజ్లో మ్యారేజ్ వెలిడిటీలో చాలా సమస్యలు వస్తాయని చెప్పారు. కానీ ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. అయినా కూడా మేము తెగించి ప్రేమించుకున్నాం. ఇప్పుడు సంతోషంగానే ఉన్నాం. ఇప్పుడు ఏ సమస్యలు లేవు. కానీ ఇలాంటి సమస్యలు కలిసి ఫేస్ చేస్తున్నప్పుడు మనలో ఉండే బాండింగ్ చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. ఒక విషయం చెప్పడం మర్చిపోయారు. ఆమెను మీరు పెళ్లి చేసుకోవడం కుదరదని మీ ముగ్గురు మావేలో అన్నారు. లేదు లేదు,
ఏంటంటే మా నాన్నగారు ఒకరోజు కొంచెం ఎమోషనల్ అయిపోయారు. ఎందుకిలా చేస్తున్నావు? మనం సిక్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళం. ఆ రోజుల్లో అన్నీ అరేంజ్డ్ మ్యారేజ్లే ఉండేవండి. అప్పుడు ఎవరో చెప్పారు, చాలా మంచి మంచి సంబంధాలొస్తున్నాయి. నార్మల్గా అప్పుడు మా కమ్యూనిటీలో ఉండేవాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లంటూ ఎవరూ లేరు. యాక్చువల్గా మా బ్యాచ్లో 5గురు ఉండేవాళ్ళం. సో ఎవరో ఈ మాట అన్నారు. మా నాన్నగారికి మీరే వచ్చి ఎలాగైనా వాళ్ళకి నచ్చచెప్పండి అని చెప్పారు. ఒకాయన మా అందరిలోకి పెద్దవాడు. మొదట్లో ఆయనకి ఏ ఆర్గ్యుమెంటు దొరకలేదు. ఆయన ఏమన్నారంటే, మహారాష్ట్రీయన్ని పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడతావు? వాళ్ళంతా భోజనంలో చక్కెర కలుపుకుని తినేవాళ్ళు. అలా చేసేది మహారాష్ట్రీయులు కాదు, గుజరాతీలే అలా చేస్తారు అని చెప్పాను. ఆ తర్వాత ఆ ఆర్గ్యుమెంట్ కూడా సరిపోలేదు. ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే, అమ్మాయి చాలా అందంగా ఉంది, తెలివైన అమ్మాయిలా కనిపిస్తోంది, బాగా చదువుకుంది. సో ఎవరూ వచ్చి నన్ను బెదిరించలేదు. మా నాన్నగారు మొదట్లో చాలా ఎమోషనల్గా ఉన్నందువల్ల వాళ్ళంతా వాళ్ళ తరపు నుంచి మమ్మల్ని సమాధానపరచడానికి ప్రయత్నించారు. అందువల్ల మా అమ్మా నాన్నలకి నేనే అసలైన కొడుకుని, కానీ తర్వాత ఈవిడిగారు కూతురైపోయారు. మొత్తానికి అందర్నీ మార్చేసింది. అందుచేతే ఆమె మీ సిక్కు కళాచారానికి ఎంతో అలవాటు పడి అందర్నీ మార్చేయడం కూడా జరిగిందని విన్నాను. నేను చదవలేను, ఇదే నిజం. నేను అమృత్సర్లో ఎలక్షన్లో నిలబడినప్పుడు కిండర్ గార్డెన్ పిల్లలందరికీ ఎలాగైతే క్లాస్ తీస్తారో నాకు కూడా అలాగే క్లాస్ తీస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే నా వైఫ్ మా అమ్మగారితో ఉండి నేను పట్యాలాకి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు అప్పుడు ఆవిడ గురుముఖి నేర్చుకున్నారు. ఆవిడ అందులో రిసైటేషన్ కూడా చేస్తూ ఉండేవారు. అందువల్ల ఆవిడ ప్రేయర్స్లో పాటలు కూడా పాడుతూ ఉండేవారు. మేమిద్దరం మా ఫ్యామిలీతో చాలా డీప్లీ రిలీజియస్ అని చెప్పలేను కానీ నమ్మకం ఉంది. వీఆర్ బిలీవర్స్. అండ్ నేను వితౌట్ ఎనీ హెసిటేషన్ ఒక విషయం ఖచ్చితంగా ఒప్పుకుంటాను. షీ నోస్ మోర్ అబౌట్ సిక్ రిలీజియన్ అండ్ సిక్కిజం దాన్ ఐ నో. యాక్చువల్గా నేను ఒక డివోట్ సిక్ అని మాత్రం నమ్ముతాను. ఐ బిలీవ్ ఇన్ టెనెంట్స్ ఆఫ్ సిక్కిజం, బట్ షీ హాస్ గాన్ టు ద హయ్యర్ లెవెల్ ఆఫ్ సిక్కిజం. ఇంకా మీ అమ్మాయి కూడా ఒక తమిళ్ ఫ్యామిలీలో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, అందుకు మీరు ఇబ్బంది పెట్టారా, లేదంటే దానికి యాక్సెప్ట్ చేశారా? లేదు. ఆవిడ తమిళనాడులో ఉన్న తమిళనాడుకి చెందిన కుర్రవాణ్ణి లవ్ చేస్తున్నానని చెప్పినప్పుడు యాక్చువల్లీ ఆవిడొక బ్రాహ్మణ్ అయ్యంగార్. ఆ తర్వాత ఆ కుర్రోడ్ని కలిసినప్పుడు ఆ అబ్బాయి నేనొక యాగ్నోస్టిక్ అండ్ ఎథిక్ అని చెప్పారు. అయ్యంగార్లు ఇలా ఎలా ఉంటారో అని నేను చాలా ఆలోచించాను. అక్కడ వద్దు అని చెప్పడానికి అసలు ఛాన్సే లేదు. హీఈజ్ లైక్ ఏ సన్ టు అస్. మా రెండో అమ్మాయి ఐరిష్ అమెరికన్ని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కూడా ఐర్లాండ్కి చెందిన అబ్బాయి. వాళ్ళ ఫ్యామిలీ సిస్టము మా సిస్టము ఒకేలాగా ఉండేవి. సో నా ఇద్దరు పిల్లలకి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మా కాన్సన్ట్రేషన్ అంతా మా గ్రాండ్ చిల్డ్రన్ మీదే. మీ కుటుంబ విషయంలోనూ మీ జీవితంలోనూ మీరెంతో పట్టుదలతో ఉండడం ఓకే. యాజ్ ఎ డిప్లొమాట్ మీరు చాలా కాలం శ్రీలంక, కొలంబోలో ఉన్నప్పుడు మీరు ప్రభాకరన్ని కలిసినప్పుడు మీరు అడవిలకు కూడా వెళ్లారు. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి కూడా వెళ్లారు. ఇలాంటి ఇందులో పంతం పట్టుదల అంటూ ఏమీ లేదండి. ఆ టైంలో నేను శ్రీలంకలో ఒక ఎథనిక్ క్రైసిస్ జరిగింది, సివిల్ వార్. ఆ టైంలో చూశారంటే వార్ జరుగుతూనే ఉంది. నాకొక మెసేజ్ వచ్చింది. అదేమిటంటే నేను జాఫ్నాకి వెళ్ళి ఎల్టీటీఈ ఒక లీడర్ వేలు పిళ్ళై ప్రభాకర్ని కలవడానికి ప్రయత్నించండి అని మెసేజ్ పెట్టారు. ఇండియన్ గవర్నమెంట్కి ఇంకా శ్రీలంక గవర్నమెంట్కి మధ్యలో గొడవకి సంబంధించిన పీస్ అగ్రిమెంట్, అల్టిమేట్లీ దాని పేరేమిటంటే ఇండియా శ్రీలంకల మధ్య పీస్ అగ్రిమెంట్ 1987లో జరిగింది. దాంట్లో మెయిన్ ఫీచర్స్ ఏమిటంటే ఎల్టీటీ లీడర్కి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పారు. ఆ పని మీద నన్ను పంపించారు. ఆ టైంలో ల్యాండ్ మైన్స్ ఉన్నాయని చెప్పారు. అవి నిజంగానే ఉన్నాయి. ఆ తర్వాత మేము వాళ్ళని కాంటాక్ట్ చేశాం. వాళ్ళు జాఫ్నాకి వెళ్ళి, నాకు బాగా జ్ఞాపకం ఉంది, అక్కడ జాఫ్నాలో నానమ్ హోటల్ అన్న ఒక హోటల్కి వెళ్ళి అక్కడ ఎల్టీటీకి సంబంధించిన మనుషుల్ని కలిశాను. ఆ టైంలో అక్కడ టోటల్గా ఇన్సర్జెన్సీ సిచ్యుయేషన్ మాత్రమే ఉండింది. నేను అక్కడ ఎలాంటి పంతం పట్టుదలకి పోలేదు. వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది నాకొక గొప్ప అదృష్టం అనుకుంటాను. ఇప్పటికీ అదే అనుకుంటున్నాను. అంటే అట్ దట్ యంగ్ ఏజ్ నేను ఒక చోటుకు వెళ్ళి ఇన్సర్జెన్సీ గ్రూప్తో పాటు వాళ్ల ద్వారా టెర్రరిస్ట్ లీడర్ని కలుసుకుని
కాంటాక్ట్ చేయడం అన్నది చాలా గొప్ప అదృష్టమని నేను భావిస్తాను. ఇవన్నీ ప్రొఫెషనల్లీ హైలీ ప్రొఫైల్ కేసెస్. మీరు ఆ అడవిలోకి ఎలా వెళ్లారు? అదే సినిమాల్లో చూపించినట్టు మీ కళ్ళకు గంతలు కట్టి ఆ విధంగా ఏమైనా వెళ్ళారా? అసలు ఏమైందంటే, నేను జాఫ్నాకు వెళ్లి చేరిన తర్వాత అక్కడ ఉండే లీడర్స్ అందరూ వచ్చి నన్ను మీట్ అయ్యారు. నాతో పాటు మిలిటరీ ఆఫీసర్స్, నేవల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వికే గుప్తా సార్, ఆయన కూడా మాతో పాటే ఉన్నారు. మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేశాం. ఆ తర్వాత మేము ఢిల్లీ నుంచి మెసేజ్ తీసుకొచ్చామని చెప్పాము. ఇందులో ఏముంది, ఖచ్చితంగా వాళ్ళని మీట్ అయ్యే ఏర్పాటు చేస్తామని వాళ్ళు మాకు చెప్పారు. అంతేకాకుండా వాళ్ళు ఇంకేం చెప్పారంటే, మేము మిమ్మల్ని ఇలాగే తీసుకుని వెళ్ళలేము ఏ అని నేను అడిగాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ టైంలో వాళ్ళు ఎవరిని నమ్మేవారు కారు. వాళ్ళు ఏమని ఆలోచించారంటే, వీళ్ళని మనతో పాటు తీసుకుని వెళితే వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో అని రూట్ నోట్ చేసుకుని దాని గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరగచ్చు అని వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు మమ్మల్ని నైట్ టైంలో మాత్రమే తీసుకెళ్తామని చెప్పారు. ఎందుకంటే అక్కడ పెద్ద వెలుగు ఉండదు కదా, ఎయిర్ రైడ్స్ లాంటి విషయాలు జరుగుతాయి అక్కడ. అప్పుడు నేను వాళ్ళతో ఏం చెప్పానంటే, మీకు కావాలంటే బ్లైండ్ ఫిల్ చేయండి, కళ్ళకి గంతలు కట్టేయండి. అందుకు వాళ్ళు మాతో ఏమన్నారంటే, లేదు లేదు మీరు మా గెస్ట్, మేము వాళ్ళంతా చెయ్యము. తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడో తిప్పి తీసుకుని వెళ్ళారు. అదే విషయం నాకు అర్థమైంది. రూట్ మనకి అర్థం కాకుండా ఒకవేళ 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ టర్న్ అయితే మనకు తెలుస్తుంది కదా, అందుకని వాళ్ళు మమ్మల్ని చుట్టూ తిప్పి తీసుకెళ్లారు. రాజీవ్ గాంధీ సార్, జయవర్ధని సార్కి మధ్యలో డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఆ తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేనిచ్చాను. ఆ తర్వాత నేనేం చెప్పానంటే, మీకు ఢిల్లీ రావడం వరకు మీకు పర్మిషన్ దొరుకుతుంది అని. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన్ని జాఫ్నా నుంచి హెలికాప్టర్లో ఎక్కించుకుని తమిళనాడుకు తీసుకుని వెళ్లి ఢిల్లీలో డిస్కషన్ జరిగింది. కానీ ఎంతో ప్రమాదం ఏర్పడింది. కానీ ల్యాండ్ అది మైన్స్ ఉంటాయి. మీ చుట్టూ గన్స్తో చాలా మంది ఉండుంటారు. బాంబ్స్ కూడా పేలే అవకాశం ఉంది. అప్పట్లో అది చాలా సీక్రెట్ మిషన్గా ఉండింది. అంతేకాకుండా ఎవరితో కూడా దీని గురించి ఎవరు మాట్లాడలేదు. మా ఏజెన్సీకి కూడా దీని గురించి ఏమీ తెలీదు. అప్పుడు ప్రధానమంత్రి గారు దీని గురించి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మీ ఏజెన్సీ యొక్క చీఫ్, R&AW యొక్క చీఫ్, ఆయన ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మేము ఎంఎస్సరీ పంపించామో, వాళ్ళు పంపించిన ఎంఎస్సరీ కూడా చాలా జూనియర్ ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఒకవేళ ఏ రాజకీయ నాయకుడినో లేక మంత్రినో పంపించి ఉండుంటే ఎవరని తెలిసుండేది. ఆ తర్వాత తమిళనాడు మొత్తం పబ్లిసిటీ అయిపోయి ఉండేది. ఆ తర్వాత వాళ్ళొక విషయం చెప్పారు. అది ఎఫెక్ట్ కోసం చేశారేమో తెలీదు. R&AW యొక్క చీఫ్ దీక్షిత్ గారే చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, మీరు ఎవరినైనా ఒకరిని పంపించారా? ఆయన చెప్పింది ఏమిటంటే, మా గ్రూప్స్ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళేమి డిసైడ్ చేశారంటే, ఇక గాలిలో ఏ పక్షి ఎగిరినా, అంటే ఒక ఫ్లైట్, మిషన్ ఏదైనా సరే షూట్ చేసేస్తాము. కానీ కొంచెం టెన్షన్గానే ఉండింది. ఎందుకంటే ఆ టైంలో లక్ష్మి, అంటే నా సెకండ్ డాటర్, డెలివరీ టైం దగ్గర పడింది. రోజు 5 గంటలకి ప్రెస్ బ్రీతింగ్ చేస్తుంది, ఎందుకంటే బ్రీతింగ్ ఆఫీసర్గా ఉండేది. కానీ ఇది ఎప్పుడూ నా పట్టుదల వల్ల జరిగిందని నేను ఆలోచించలేదు. కొంతమంది దీక్షిత్ సార్, హార్దిక్ పూరితో నేను జాయిన్ అవ్వబట్టి ఇలా జరిగింది అని చెప్పారు. కానీ నాకు తెలిసినంత వరకు ఇదంతా ఆ ప్రమాదాన్ని దాటి మీరు హీరో అయ్యారు. లక్ష్మీ మ్యామ్ ఇక్కడే ఉన్నారు. మీరా మిషన్కి వెళ్ళినప్పుడు ఎంతో భయపడ్డారో లేదో నేను ఇప్పుడే అడుగుతాను. భయంగానే ఉంది, కానీ నాకు అంతా దేవుడిపైనే నమ్మకం ఉంచాను. ఆయన అక్కడికి వెళ్ళి, ఆయన అక్కడికి ఏ విషయాలకైతే వెళ్లారో, ఆయన మన దేశం కోసం చేయడానికి వెళ్లారు. తప్పకుండా అందులో మంచి నిర్ణయం ఉంటుందని అనుకుంటున్నాను. ఆయనకి పీస్ ప్రాసెస్లో అన్నీ కలిసుండడానికి తప్పకుండా గెలుస్తారనే ఆ నమ్మకం నాకుంది. దాంతో కొంచెం బాధ కూడా ఉంది. అందుకునే అంతా మంచి జరగాలని ఆ దేవుడికే ప్రార్థన చేస్తున్నాను. ప్రేక్షకుల్లో ఏమన్నా అడగాలనుకుంటున్నారా? సార్, నా ప్రశ్న ఏంటంటే, సార్ మీరు ఈ ఆపదల నుంచి తప్పించుకోవడానికి ఎక్కడి నుంచి ధైర్యం తెచ్చుకున్నారు? ఈ మోటివేషన్, ఈ స్పిరిట్ ఎక్కడి నుంచి సంపాదించుకున్నారు? ఇక్కడ మా 10వ గురువు గారి ఒక మంచి ప్రేయర్ ఉంది. అదేమిటంటే, देश शिवा बर मोहे इहे शुभ कर्मन ते कबू ना टरूं ना डरूं और 100 जब जाए लड़ूं निश्चय कर अपनी जीत करूं. ఏ కారణంతో మీరు ఒక పనిని చేపట్టారో దాని మీద మీకు పూర్తి నమ్మకం ఉంటే దేనికి భయపడక్కర్లేదు.